తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఢిల్లీలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించనుంది కాంగ్రెస్ హైకమాండ్. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆయా రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించనున్నారు. అలాగే రాహుల్ గాంధీ చేపట్టనున్న భారత్ న్యాయ యాత్రపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు హాజరు కానున్నారు. రైట్, తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, దేశవ్యాప్తంగా త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఏఐసిసి ఈ ఎన్నికల్లో ఎలా అనుసరించాల్సిన వ్యూహాలపైన చర్చించబోతుంది. ఏఐసిసి మీటింగ్ కు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. రేపు ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. ఈ సమావేశంలో ప్రధానంగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ఒకవైపు బీజేపీ దూకుడుగా ముందుకెళ్తున్న నేపథ్యంలో ఎలా బీజేపీని దేశవ్యాప్తంగా కట్టడి చేయాలన్న దానిపైన కాంగ్రెస్ ఒక వ్యూహరచన చేయబోతుంది. ఇది అత్యంత కీలక సమావేశం ఏఐసిసి. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి రేపు హాజరు కాబోతున్నారు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పిసిసి అధ్యక్షులు, అదేవిధంగా కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు, సిఎల్పీలు ఈ ముగ్గురు ఈ సమావేశానికి ఆహ్వానితులుగా ఉన్న నేపథ్యంలో ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహంతో పాటు త్వరలోనే సంక్రాంతి తర్వాత రాహుల్ గాంధీ రెండో దఫా భారత్ జోడో యాత్ర చేపట్టబోతున్నారు. మణిపూర్ నుంచి ముంబై వరకు కూడా ఈ యాత్ర భారత్ న్యాయ యాత్ర చేపట్టబోతున్న నేపథ్యంలో దానిపై కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ఇది ఎన్నికల ముందు, సార్వత్రిక ఎన్నికల ముందు ఇది అత్యంత కీలక సమావేశం నేపథ్యంలో ఈ ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు, అదేవిధంగా సిఎల్పీ, పిసిసి ప్రెసిడెంట్లకు ప్రత్యేకంగా ఆహ్వానం మేరకు రేపు రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరుతున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ కొండల్.